ఇంటికొచ్చి నీ బాబో, పాపో ఉన్నారు. కానీ మీ హస్బెండ్ మీకు బాగా హెల్ప్ చేస్తుంటే, వాళ్ళకి మర్చిపోకుండా థాంక్స్ చెప్పండి అని నేను చెప్పాను కదా! దాని గురించి మనం కిందటిసారి మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు థాంక్స్ చెప్పాలి? మేము పొద్దున్నుంచి కష్టపడుతున్నాం. ఆడోళ్ళకి ఎవరైనా థాంక్స్ చెప్తున్నారా? మగవాళ్ళకి ఎందుకు థాంక్స్ చెప్పాలి? అని. థాంక్స్ చెప్పాలండి. ఎందుకు థాంక్స్ చెప్పాలన్నది ఈరోజు పేరెంటింగ్ స్ట్రగుల్‌లో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. నేను మీ డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే వుమెన్స్ డాక్టర్. చాలామంది మిలీనియల్ ఫాదర్స్ ఈ పేరెంటింగ్‌లో చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు. అయితే వీళ్ళకి ఎందుకు థాంక్స్ చెప్పాలి అంటే, వాళ్ళు ఏ గైడెన్స్ లేకుండా కేవలం మీ మీద ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి. అదెలా అంటారా? సరే. ఒకవేళ వీళ్ళు ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ ఫాదర్‌ని అడిగారనుకోండి, "డాడీ నువ్వేం చేశావు? నేను చిన్నగా ఉన్నప్పుడు మమ్మీకి నువ్వు ఏ హెల్ప్ చేశావు?" అని అడిగితే, నేనేం చేయలేదురా, అయన్నీ మన పనులు కాదు, అయన్నీ అవ్వే పనులు కాదు, మగాళ్ళ పనులు. నువ్వు నీ పనులు చూసుకో. ఆ అమ్మాయి తిప్పలు ఆ అమ్మాయి పడతది. లేదా ఆళ్ళ అమ్మని రమ్మను. ఇలా మాట్లాడతారు. పోనీ వాళ్ళ మదర్‌ని అడిగారనుకోండి, "నీకందుకే చెప్పాను నేను పుట్టింట్లో వదిలిపెట్టమని. నువ్వేమో పక్కనే పెట్టుకొని అది జేయనా, ఇది జేయనా అంటావు. అయన్నీ మన పనులు గాదు. కావాలంటే ఆళ్ళ అమ్మ, నాన్నని రమ్మను" అంటారు. సరే. అక్కనో, చెల్లినో అడిగితే వాళ్ళకి పెళ్లయిందనుకోండి, వాళ్ళ హస్బెండ్ చేశారా లేదా అన్న దాన్ని బట్టి ఇదంతా ఉంటది. వాళ్ళ హస్బెండ్ చేసినా వీళ్ళ అన్నయ్యకి, తమ్ముడికి నువ్వు చెయ్యి అని చెప్పాలని లేదు. అయితే వీళ్ళు ఏదైతే చేస్తున్నారు, మీ హస్బెండ్ మీకోసం ఏదైతే చేస్తున్నారో, మిమ్మల్ని చూస్తా, మిమ్మల్ని అర్థం చేసుకుంటా, మిమ్మల్ని ఇష్టపడతా, మీరు ఇబ్బంది పడకూడదనుకుంటా, ఇలా అన్నీ వాళ్ళకి వాళ్ళే, అంటే ఎలాంటి గైడెన్స్ లేకుండా కేవలం మీ మీద ఇష్టంతో చేస్తున్నారనమాట. గూగుల్‌ని అడుగో ఏదో చేసి వాళ్ళని వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకొని, మిమ్మల్ని చూస్తూ వాళ్ళు నేర్చుకుని వాళ్ళు మీకు చేస్తున్నారు. కాబట్టి ఒక థాంక్స్ చెప్పడంలో ఏ తప్పు లేదు. అయితే మాకెవరు థాంక్స్ చెప్పరా అండి? మేము కష్టపడట్లేదా? పిల్లల్ని చూసుకోవట్లేదా అంటారా? కరెక్టే. కానీ మీకు ఈ బట్టలు మడత పెట్టడం, మీకు ఇష్టమైన వస్తువులు తీసుకురావటం, మధ్య మధ్యలో ఐస్ క్రీమ్‌లు, రసనాలు, లేట్ నైట్ డ్రైవ్‌లు, ఇవన్నీ వాళ్ళు మీకు చెప్తున్న థాంక్స్. వాళ్ళు థాంక్స్ చూపిస్తున్నారు. మిమ్మల్ని థాంక్స్ చెప్పమంటున్నాను. అంతే. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే బాగా నచ్చితే మీరు నాకు గిఫ్ట్ పంపించే అవకాశం కూడా ఉంది. సో, షో మీ యూర్ లవ్. అలాగే మీ వైఫ్‌ని లేకపోతే మీ హస్బెండ్‌ని ఇక్కడ థాంక్స్ చెప్పాలన్నా, థాంక్స్ చూపించాలన్నా కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో ట్యాగ్ చేయండి. ఇది షేర్ చేయటం, సేవ్ చేయటం మర్చిపోకండి. ఫాలో మాత్రం తప్పకుండా చేయండి. ఇంకో పేరెంటింగ్ స్ట్రగుల్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. టిల్ దెన్ బై బై. హ్యాపీ పేరెంటింగ్.